వెల్కమ్ టు మేనిఫెస్టేషన్ న్యూస్. టుడే న్యూస్ హెడ్లైన్స్. ఒక్కరికి కష్టం వస్తే హెల్ప్ చేయడానికి 100 మంది రెడీగా ఉన్నారు. ఏ వైరస్ వచ్చినా కూడా మనుషులు తట్టుకోగలుగుతున్నారు. ఒకరి గెలుపుపై ఒకరు పడి ఏడవడం లేదు. మనుషులు టైం చూడక చాలా సంవత్సరాలయ్యింది. జైళ్లను తీసేయాలనుకుంటున్న ప్రభుత్వం. వెల్కమ్ టు టుడేస్ న్యూస్. ఒక్కరికి కష్టం వస్తే హెల్ప్ చేయడానికి 100 మంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు 1:100 రేషియోలో ఉంది. కొన్ని సంవత్సరాల్లోనే ఇది 1:1000 రేషియోకి చేరబోతుందని నిపుణులు చెప్తున్నారు. కష్టం అనేది ఎవరి కంటి చూపు మేర కూడా కనబడట్లేదు. రోజు రోజుకి బాధలున్నాయి, కష్టాలున్నాయి అని చెప్పుకునే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. రాజకీయ నాయకులు ప్రతి ఇంటికి వచ్చి అడిగినా కూడా ఎవరు బాధలున్నాయి అని చెప్పుకోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలకు ఎవరు ఆశపడటం లేదు. ప్రతి ఒక్కరూ తమ అవసరాల మేరకు ఆర్థికంగా బలంగా ఉన్నారు. మనుషుల్లో రోజు రోజుకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ వస్తుంది. ఏ వైరస్ వచ్చినా కూడా తట్టుకోగలుగుతున్నారు. గత కాలంలోని ప్రాణాంతక వైరస్లన్నీ మనిషి శరీరంలో బతకలేకపోతున్నాయి. ఈ రోగ నిరోధక శక్తి ఎందుకు పెరుగుతుందో వైద్య నిపుణులకు అంతు చిక్కడం లేదు. దీనిపై శాస్త్రజ్ఞులు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. ప్రజలు ఒకరితో ఒకరు పోటీ పడటం పూర్తిగా మానివేశారు. ఒకరి గెలుపుపై ఒకరు పడి ఏడవడం లేదు. ఎవరి దారిలో వారు విజయాన్ని సాధిస్తున్నారు. అందరికీ చేయటానికి పని దొరుకుతుండటంతో ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అన్న తారతమ్యాలు పూర్తిగా నశించిపోయాయి. ఒకవేళ ఎవరికైనా ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అనిపించినట్లయితే వారిని వెంటనే డాక్టర్ కి చూపించి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. పూర్తిగా తగ్గాకే ఇంటికి తీసుకెళ్తున్నారు. లేకపోతే అందరికీ ఈ వ్యాధి వ్యాపిస్తుందని భయపడుతున్నారు. ఒక వ్యక్తి టైం చూసుకుంటూ పనిచేస్తుండటంతో అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మనుషులు టైం చూడక చాలా సంవత్సరాలైంది. అందరూ కాలానికి అతీతంగా కాలంతో పని లేకుండా ఉంటే ఆ వ్యక్తికి కాలం గురించి ఎవరు చెప్పారో ఎవరికి అంతు చిక్కడం లేదు. కోర్టు ఆ వ్యక్తికి టైం చూడొద్దని వార్నింగ్ ఇచ్చి అతని దగ్గర ఉన్న ఆ పరికరాన్ని గుంజుకొని పురావస్తు శాఖ వారికి అప్పగించింది. 90% జైళ్లు ఖాళీగా ఉండడంతో వాటిని తీసేసి ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మిగతా 10% కూడా తాళాలు తీసేసినా సరే ఆ క్రిమినల్స్ బయటికి పారిపోవడం లేదు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపం కొద్దీ శిక్ష అనుభవించాకే బయటికి రావాలని నిర్ణయించుకున్నారు. Thank you for watching. Don't forget to subscribe.